చెరేయిలో నేడు పాయాక బెత్లహేమయూరిలో నేడు పాయాక బెత్లహేమయూరిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లహేమయూరిలో నేడు పాయాక బెత్లహేమయూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియ మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనేని నామమందున ఇమ్మానుయేలనేని నామమందున శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లహేమయూరిలో సత్రమందున పశువుల శాలయందున సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుడాయనందున దేవపుత్రుండు మనుజుడాయనందున శ్రీయేసుండు జన్మించెరేయిలో బెత్లహేమయూరిలో పుట్టి పుట్టి గుడ్డలతో చుట్టబాడి పుట్టి పుట్టి గుడ్డలతో చుట్టబాడి పశులతోటి खुदावन यीशु मसीह की పాడుడి గీతములు హల్లెలూయా स्वामी के जय. Arranging such a lovely party for all of us. We'd like to welcome our guests of the day, Garugu Gangadhar Garu, Dahir bin Hamdam Garu. మరి గట్టిగా చప్పట్లు కొడదాం. మన చీఫ్ గెస్ట్ మన వేదిక పైకి వస్తున్నప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు చప్పట్లతో
ఈరోజు మన ఇంట్లో క్యారల్స్ ప్రోగ్రాంకి క్రిస్మస్ సీజన్ అయినప్పటికీ తన ఎంతో బిజీగా ఉన్నా కూడా మన కోసం టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ని గ్రేస్ చేసినటువంటి రెవరెండ్ బ్రదర్ జార్జ్ గారు, అలాగే కృపాకర్ గారు, ఆ తర్వాత అరుణ్ గారు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ గారు, గడుగు గంగాధర్ గారు, ఆకుల రాజేశ్వర్ గారు, మనందరినీ అహర్నిశలు కాపాడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి రూరల్ సిఐ సురేష్ గారు, ఇంకో మంచి మిత్రులు, కంటేశ్వర ప్రాంతంలో ముఖ్యంగా మంచి మనిషి, యూత్లో చాలామంది క్రికెట్ ప్లేయర్స్ని తయారు చేసి క్రికెట్ బోర్డుకు కూడా సెక్రటరీ కూడా చేశారు. సో ఈ కార్యక్రమానికి మన సిఎస్ఐ యూత్ బ్రహ్మాండంగా వాడారు. మీరు చాలా బాగా ప్రే చేసారు. అట్ ద సేమ్ టైం ఆ లిరిక్స్ అవి ఎంత చక్కగా మీరే తయారు చేసుకున్నారేమో, మరి ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. నా మీద అభిమానంతో ఆప్యాయతో విచ్చేసిన పేరు పేరున మీ అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్రోగ్రాం నేను లైఫ్లో చేయటం ఇదే ఫస్ట్ టైం, ఇదివరకు ఎప్పుడూ చేయలేదు. సో నాకు ఈ అవకాశం కల్పించి నాకు ధైర్యం చెప్పి మేము చేస్తాము మీరు కానివ్వండి అని నన్ను ప్రోత్సహించినటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ విల్సన్, అలాగే మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రదీప్, సువత్సల కూడా ఇక్కడ ఉంది. ఐ రికగ్నైజ్ హర్ ప్రజెన్స్. మిస్సెస్ ప్రదీప్, మళ్ళీ కూర్చోమ్మా. మిగతా సోదరులు సోదరుమణులకు, మా గంగారెడ్డి గారు కూడా వచ్చిండ్రు. ఓకే, ఈ తర్వాత స్టేజ్ మన చైర్మన్ పాస్టర్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళ అమూల్యమైన సందేశం, క్రిస్మస్ మెసేజ్ కూడా వారు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈవినింగ్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి డిన్నర్ చేసి వెళ్ళాల్సిందిగా నా మనవి. థ్యాంక్ యూ. స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి డిన్నర్ చర్చ్ నిజామాబాద్ గౌరవ సంఘము కమిటీ నాయకత్వము, నాయకులు, నాయకురాళ్ళు, సంఘమంతటి పక్షాన ఇక్కడ చేరి ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను, వందనములను అందజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రేమపూర్వకంగా మనల్ని ఆహ్వానించినటువంటి డి సంజయ్ సార్ గారు, మొదటి మేయర్గా నిజామాబాద్, ఈరోజు హైదరాబాద్కి నిజామాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదన్నట్లుగా ఉంది సార్ పరిస్థితి. దానికి ఒక రకంగా మీరు పునాది వేసి ఆనాడు ప్రారంభించినటువంటి కార్యం దినదినము అభివృద్ధి చెంది ఇది మన తెలంగాణ మహానగరాలలో ఒక నగరంగా ఉండడానికి మీరు పునాది వేసినటువంటి వారుగా ఉన్నారు. వారితో పాటు ఉన్నటువంటి పెద్దలందరూ, గడుగు గంగాధర్ గారు, హమ్దమ్ గారు, నహరీన్ హమ్దమ్ గారు, సిఐ సార్ గారు, రాజేశ్వర్ గారు, వెంకటరెడ్డి గారు, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను, వందనములను అందజేస్తూ ఉన్నాను. కీర్తి శేషులు స్వర్గీయులు డి శ్రీనివాస్ సార్ గారిని జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవము కలిగిన పెద్దలు వాళ్ళు.
మనిషి దేన్నైనా మార్చుకోవచ్చు, కానీ సిద్ధాంతాన్ని మార్చుకోవడము అంత సులువైన విషయము కాదు. కానీ ఈ రోజుల్లో ఉదయం ఒక సిద్ధాంతం, మధ్యాహ్నం ఒక సిద్ధాంతం, సాయంత్రం ఒక సిద్ధాంతానికి జెండా పడుతున్నటువంటి దినాలలో మనం ఉండినాం. కానీ వారు అంత అనుభవం కలిగిన వారైనా, ప్రజలందరితో సహవాసం కలిగినటువంటి వారైనా, ఎంత బంధు బలగము కలిగినటువంటి వారైనా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలోనే ఉండి చిట్ట చివరి వరకు దానినే కొనసాగించినటువంటి వారుగా ఉండినారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశ రాజకీయాలలో కానీ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారుగా, పిసిసి ప్రెసిడెంట్ అని అంటే ముఖ్యమంత్రి తరహా ఆ స్థాయి అనుభవించినటువంటి వ్యక్తిగా వారు ఉండినారు. కాంగ్రెస్ పార్టీ కష్టాలలో వారు ఉండినారు. అది చాలా ఉన్నత స్థితిని అనుభవించినటువంటి పరిస్థితులలో వారు ఉండినారు. మన నిజామాబాద్కి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలు వారు జరిగించినటువంటి వారుగా ఉన్నారు. మోరోవర్ అందరు లీడర్లు ఉంటారు, కానీ అందరికీ చరిష్మ ఉండదు. కొంతమంది ఫోటోలు వేస్తే వాళ్ళ ముఖంలో దుఃఖమే కనబడుతుంది. ఫోటో కంటే ఆ మనిషే మంచిగా ఉన్నాడని అనిపిస్తుంది. సారు ఎంత వయసున్నా కూడా వారి ముఖంలో తేజస్సు కనబడేది. ఆ రాజసం అంటారు కదండి, శ్రీనివాసరావు సార్ గారి ఆ ముఖంలో ఆ తేజస్సు కనబడేటటువంటిది. మరలా వారు అన్ని వర్గాలతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వారుగా ఉండినారు. నిజామాబాద్ మైనారిటీలు కానివ్వండి, అధిక సంఖ్యాకులు ఎవరైనా కానివ్వండి, వారితో మంచి సంబంధ బాంధవ్యాలు. నిజామాబాద్ గౌరవ సంఘం చర్చి వాళ్ళతో కూడా చాలా మంచి సంబంధాలు. చాలామంది వ్యక్తిగతంగా వారిని గుర్తుపడతారు. వారితో రాజకీయాలలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారు, పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు, దర్శించిన వ్యక్తులు ఉన్నారు. వారి తర్వాత సంజయ్ సార్ గారు మేయర్ అయిన తర్వాత ఇన్ని రోజులు మరి ఎందుకు గ్యాప్ తీసుకున్నాడో, ఈ టైంకి నాన్నగారి స్థాయిలో ఉండాల్సింది. ఎట్లయితేనేమి దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, నాన్నగారు బాటలో మీరు ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేస్తున్నాం సార్. నాన్నగారి ఎంత ఈ తెలుగు రాష్ట్రాలలో దేశ రాజకీయ చరిత్రలలో మంచి పనులు, ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని వహించినటువంటి వారుగా ఉన్నారు. వారి తర్వాత అంత పెద్ద ఎత్తుకు దేవుడు మిమ్మల్ని కూడా ఎదిగింపజేయాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దేవతలు అది ఇదని అంటారు కదండి, నేనేమే ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఇప్పుడు హిందూయిజంలో తీసుకున్నాం అనుకోండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయానికి మించిన సాధనం మరొకటి లేదు. ఇప్పుడు ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అయినా, ఎన్ని ఆలోచనలు కలిగిన వ్యక్తి అయినా పవర్ లేకపోతే ఏమీ చేయలేడు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, అధికారం లేనోని జ్ఞానము, ధనం లేనోని జ్ఞానం ఎవ్వరు లెక్క పెట్టరని రాసింది సార్ బైబిల్లో. అట్లా ఇప్పుడు మన హిందూయిజం one of the, it had so many great philosophies, among them plurality అనే కాన్సెప్ట్ లోపల ఇంద్రుడు ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి గారు కానీ అనుకోండి, పవర్ మినిస్టర్ వచ్చేసి సూర్యుడు, ఇరిగేషన్ మినిస్టర్ వచ్చేసి మన వనరుడు, ఇట్లా ఇవరి మరి ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి కుబేరుడు. ఇట్లా వాళ్ళ లోపల కూడా వన్ కైండ్ ఆఫ్ క్యాబినెట్, సెక్రటేరియట్ వీ కెన్ సీ అమాంగ్ దెమ్. ఈ రెసిపోకల్ రిలేషన్షిప్ లోపల వారు ఒక సీఎం మాదిరి, పిఎం మాదిరి ఉండి వర్షాలను, ఇరిగేషన్ నువ్వు కంట్రోల్ చేయి, పంటలను నువ్వు అశ్విను అనే వన్ ఆఫ్ ద గాడెస్
షీ వాజ్ అసిస్టెడ్ టు లుక్ ఆఫ్టర్ ఆల్ ద క్యాటిల్స్. ఇప్పుడు అశ్విని అనే దేవత ఈ పశువు ఉంటే యానిమల్స్ ఉంటారు కదండి, యానిమల్స్ అన్నిటికీ వాటి ఆరోగ్యం, వాటి పోషణ, వాటి భవిష్యత్ కొరకు నియమింపబడి ఈరోజు ఏ ఏ డిపార్ట్మెంట్స్ అని ఈ సెక్రటేరియట్లో ఉండినవో ఇంద్రుని సభలో వి మే సీ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఈ ఫినాన్స్కి ఒకరు, ఇరిగేషన్కి ఒకరు, అంటే మన పెద్దలు అలాంటి ఫిలాసఫీ డెవలప్ చేసినారు. ఎందుకు? ఫర్ ది వెల్బీయింగ్ ఆఫ్ హోల్ క్రియేషన్. ఎందుకు అట్లాంటి సభ ఇంద్రుడు పెట్టుకోవాల్సి వచ్చింది? లేకపోతే ఇంద్రుడు అట్లాంటి సెక్రటేరియట్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అక్కడికి వెళ్ళి వచ్చినాం అనుకోండి, శివుడు కానీ మహేశ్వరుడు వాళ్ళు రాష్ట్రపతి టైప్ అన్నట్టు ఈయనను కూడా కంట్రోల్ చేస్తారు అవసరమైతే, ఇంద్రుడిని కూడా. అంటే దే హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అని, అంటే హిందూయిజం హ్యాస్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిలాసఫీ. ఈ రకమైనటువంటి ఫిలాసఫీని మనం రాజకీయంలో కూడా చూడగలుగుతాం. ఒక అనుభవం ఉన్న, జ్ఞానం ఉన్న, ఆలోచన ఉన్న, మంచి మనసున్న, ప్రజల కన్నీళ్లను తుడవాలనే ఆశ కలిగిన వ్యక్తి ఆ స్థానంలో ఉండగలిగితే అందరికీ న్యాయము చేయగలరు అని మనము భావించి, సంజయ్ సార్ గారు కూడా అటువంటి తండ్రి నుండి అటువంటి ప్రేమ గుణము, కరుణ, జాలి కలిగిన గుణం. మన పెద్దలు ఇక్కడ మా కూర్చున్న యూత్ అందరూ అంటారు, సార్ వాళ్ళు కళాశాలలు కూడా ఉండే, వాళ్ళకి కాలేజెస్ చాలామంది పరిచర్యలు వారు జరిగించినారని వారు తండ్రి నుండి అందిపుచ్చుకొని ఈ రీతిగా వారు ఎదగాలని ప్రార్థన చేస్తూ, క్రిస్మస్ సందేశం కూడా ఇలాంటిదేనండి. ఎలాంటిది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు, ప్యాకేజీలు కలుగజేస్తాయి. ఎందుకు? ఆ ప్రాంతం డెవలప్ కావాలా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి పథంలోనికి నడపాలా అని. ఈ రాజ్యాంగము అంతా ఒకటే అయినప్పటికీ ట్రైబల్స్కి వేరే ప్రివిలేజెస్ ఉన్నాయి. మనం ట్రైబల్ ఏరియాకి వెళ్ళి భూమి కొనడానికి వీలు లేదు. ఎందుకంటే డబ్బు కలిగిన వాళ్ళందరూ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి భూములు కొనుక్కొని వాళ్ళని జీతగాళ్ళుగా మారుస్తారేమో, భూస్వామ్య వ్యవస్థ బలపడుతుందేమో అని ఆ చట్టాన్ని తీసుకొని వచ్చినారు. ట్రైబల్ భూములను ట్రైబల్సే కొనాల, వేరేళ్ళు కొనడానికి వీలు. ఎందుకు? అంత రాజ్యాంగమే ఒకటే అయినా కూడా అందరూ రాజ్యాంగంలో సభ్యులు లేక ఈ భారతమాత ముద్దు బిడ్డలు అయినా కూడా ఇలాంటి చట్టం ఎందుకు వచ్చింది? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్స్, వాళ్ళ ఉన్నతి కొరకు వాళ్ళని కాపాడాలని, వాళ్ళ ఉనికిని, వారి హక్కులను కాపాడాలనే ఆలోచనతో. అలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇవ్వడాన్ని మనం గమనిస్తాం. బడ్జెట్లో అక్కడిక్కడ వైద్య సదుపాయము, విద్య సదుపాయము, మంచినీటి సదుపాయము, రోడ్డు సదుపాయము. అయితే యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినారని అంటే, మనిషి ఆర్థికంగా మాత్రమే వెనుకబడలే, సామాజికంగా మాత్రమే వెనుకబడలే, మనిషి చాలా విషయాలలో వెనుకబడ్డాడు. ఎలాంటి విషయాలలో వెనుకబడ్డాడంటే, మంచి చేయడంలో వెనుకబడ్డాడు. మీరు చూడండి, ఉదయం లేవగానే సాయంత్రం వరకు లోకమంతా పాడైపోయింది, లోకమంతా పాడైపోయింది అనే మాట మనం వింటాం. అంటే మనిషి మంచి చేయడంలో వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నీతి న్యాయం జరిగించడంలో వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కరుణ, జాలి విషయంలో వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మానవత్వాన్ని ప్రదర్శించడంలో వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనే మనసు కంటే ముందు ప్రజలు ఎట్లా తయారైనారంటే, దాన్ని రీల్ తీయాలా, దాని ఫోటోలు తీయాలా, దాన్ని సోషల్ మీడియా పెట్టాలా. అంటే మానవత్వపు విలువలు నశించి రాక్షసుల మాదిరిగా మానవులు తయారైనటువంటి సందర్భం.
ఫ్రిడ్జ్ వచ్చి చాలామంది పేదల పుట్ట కొట్టిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముందు రోజుల్లో వండింది ఏమన్నా మిగిలితే తెల్లవారి ఎవరికన్నా ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు 3 రోజులైనా మనమే వెయిట్ చేసుకోవచ్చు, తినవచ్చు. అలాంటి పరిస్థితుల మధ్య ఆకలి ఉన్న వాళ్ళకి, అవసరత ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలన్న మనసు కూడా మనిషిలో నశించిపోయిందండి. అంటే మనిషి ఏ రీతిగా మారినాడని అంటే మంచి విషయంలో వెనకబాటుతనాన్ని, చెడు విషయంలో అభివృద్ధిని అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భం. వి మే టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ, ఇట్ డిక్లేర్స్ దట్. ఏమని డిక్లేర్ చేస్తుంది? ఏ మతంలో ఉన్న ఫిలాసఫీ అయినా, నీ లోపల చెడు ఉంటే నువ్వు ముక్తికి పోలేవు, నీ లోపల చెడు ఎక్కువగా ఉంటే నువ్వు స్వర్గానికి పోలేవు. కాబట్టి ఇన్ని సాధించి మనిషి ముక్తిని సాధించకపోతే లాభము లేదు కదా. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చినాడని అంటే మనిషి మంచి విషయంలో వెనుకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నాడని ఒక సీఎం ఎట్లా ఆలోచన చేసి అరే ఆ వెనుకబడిన ప్రాంతాన్ని ఎట్లనన్నా డెవలప్ చేయాలని, ఒక పిఎం గారు ఎట్లా ఆలోచన చేస్తారో వెనుకబడిన ప్రాంతాన్ని ఎట్లనన్నా డెవలప్ చేయాలని దేవుడు కూడా అదే రీతిగా ఆలోచన చేసి మనిషి రూపంలో జన్మించి, మీరు చూడండి ఈరోజు మనం ఏది సమస్య అని అనుకుంటున్నామో ప్రతిదానికి వారు జవాబు ఇవ్వడానికి గొడవ, మతం అనే గొడవ, జాతి అనే గొడవ, ప్రాంతం అనే గొడవ, భాష అనే గొడవ, వేషం అనే గొడవ, తిండి దగ్గర కూడా గొడవ. ఇది తినొద్దు, ఇది తినాలి. షుడ్ రెస్పెక్ట్. నిన్ను నువ్వు ఎట్లా గౌరవించుకుంటావో ఇతరులను కూడా ఆయన ఏ మతస్థుడైనా గౌరవించు, ఏ కులస్థుడైనా గౌరవించు, ఏ జాతికి సంబంధించిన వాడైనా గౌరవించు, దేన్ని తినేటటువంటి వాడైనా గౌరవించు అని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని గౌరవించు. హింస జోలికి వెళ్ళకు, శాంతి సమాధానాలతో జీవించు. ఈరోజు మానవ జాతి అనుభవిస్తూ ఉన్న అన్ని కష్టాల నుండి వారిదైన మార్గంలో జవాబును ఇవ్వడానికి, మార్గాన్ని చూపించడానికి ప్రభుల వారు ప్రయత్నించినటువంటి వారుగా ఉండినారు. నేను వెన్ ఇట్ కమ్స్ టు రిలీజన్ డిఫరెన్సెస్ నేనేమనుకుంటున్నానంటే దెర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. మన సమాజంలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ ఉంది, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఏ యూనివర్సిటీ అయినా కూడా మంచి స్టూడెంట్స్ని సమాజానికి అందించాలనే ప్రయత్నం చేస్తుంది. అట్లనే ఏ మతం అయినా కూడా మంచి వ్యక్తులను సమాజానికి అందించాలని ప్రయత్నము చేస్తుంది. క్రైస్తవ్యంలో కూడా ప్రభుల వారి జన్మ విషయంలో వారు ఎందుకు జన్మించినారనంటే మంచి విషయంలో మనల్ని అప్గ్రేడ్ చేయడానికి, ముక్తి విషయంలో మనల్ని అప్గ్రేడ్ చేయడానికి. ఈ సంబంధమైన జీవితము ఈ లోకానికి పనికిరాదు, నీ పొరుగువారికి పనికిరాదు, దేవుని స్వర్గంలోనికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నువ్వు కొంచెం అప్గ్రేడ్ కావాలా అనే స్థితిని, ఆలోచనలను అప్గ్రేడ్ కావడానికి ఒక మార్గాన్ని తీసుకొని రావడానికి ప్రభుల వారి లోకానికి వచ్చి ఉన్నారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనకు తోడైండును కాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. నజరేతు వీచి జెబులోను నఫ్తాలి దేశముల ప్రాంతంలో సముద్ర తీరముల కపెర్నహూమును హోమునకు వచ్చి కాపురం ఉండెను. జెబులోను దేశం నందు, నఫ్తాలి దేశం నందు, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులను నివసించుచు గలిలయను చీకటిలో కూర్చి ఉండిన ప్రజలను గొప్ప వెలుగును చూపిరి. మరణ ప్రదేశంలో నుండి మరణ ఛాయలోను కూర్చుండి ఉండిన వారికి వెలుగు ఉంచెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాట
నెరవేరునట్లు ఇదంతయు జరిగాను. ఇటు వాక్యము దేవుని మా అందరి వినికిడిలో దీవించును కాక. Let us pray. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు క్రీస్తు ప్రభువా, మీ ప్రశస్తమైన పరిశుద్ధ దయగల ప్రభువా, వారి యొక్క తండ్రి గారు కీర్తిశేషులు టి శ్రీనివాసరావు గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీవిచ్చినటువంటి అధికారము ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, నేను వారి యొక్క బాగోగుల కొరకు, నేను వారి అధికారమును నేను ఇదిగో వీరికి ప్రజలందరి కొరకు వారు నిలబడినటువంటి స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమున వారు మా మధ్యలో లేకపోయినప్పటికీ ఇదిగోనైనా వారి యొక్క రక్తము పంచుకొని జన్మించినటువంటి ఇదిగో ప్రప్రథమ కుమారుడు నేను సంజయ్ అన్నను మీ చేతులకు అప్పగిస్తుంటూ ఉన్నాం. దయగల ప్రభా, ఇదిగోనైనా వారు ఇది మొదలుకొని వారు తలంచినటువంటి వారి తలంపులు, తండ్రి యొక్క నాయన పరిచర్య, వారి యొక్క రాజకీయం, నాయన ప్రజలకు చేయవలసినటువంటి సేవ వీరును కొనసాగించుటకు ప్రభా నీ యొక్క అధికారము వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటూ ఉన్నాం. నాయన అన్ని ప్రజలను వారు సమానత్వంగా చూచి అందరికీ మేలులు చేసినటువంటి కుటుంబము ప్రభా, మరి ఈ కుటుంబంలో నీ దాసును నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయగల తండ్రి, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. వారి చేయు తలంపుల కంటే నీ ఉన్నతమైనటువంటి తలంపులతో వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి గొప్ప మాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించవాడు అని నీవు సెలవిచ్చి ఉన్నావు. నాయన, ఆలస్యమైనప్పటికీ నీవు ఇచ్చేటువంటి గొప్ప ఘనత ఎవరు ఊహించినటువంటి ఘనత. ఇన్ని సంవత్సరాలుగా నీ దాసుడు మరి తండ్రి రాజకీయంలో వారు మరి ఆలోచన చేయకపోయినప్పటికీ వారి తండ్రి యొక్క మరి వారికి ఉన్నటువంటి బలహీన పరిస్థితులలో తండ్రికి తోడై ఉన్నటువంటి కుమారుడిగా ఉన్నాడు. ఈ దినమున ప్రభా, మరి వారు ఆలోచన చేస్తున్నటువంటి తన ఆలోచనలు నీ ఉన్నతమైనటువంటి తలంపులలో వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయగల ప్రభా, ఆలస్యమైనప్పటికీ నీవిచ్చేటువంటి ఆ గొప్ప ఘనత ఇదిగో నీ దాసుడు పొందుకొని ఈ పట్టణానికి, ఈ రాష్ట్రానికి గొప్ప రాజకీయ నాయకుడిగా వారిని ఎదిగింప చేయమని ప్రార్థిస్తుంటూ ఉన్నాం. వారి కొరకు నిలబడినటువంటి కుటుంబాన్ని, ఇదిగోనైనా వారిని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి తన శ్రేయోభిలాషులను, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఇదిగో మొట్టమొదటిగా వారు నేను మిమ్మలను ప్రేమించి మమ్మలను ఆదరించి ఇక్కడ వారి యొక్క గృహమునందు జరిగిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ద్వారా వారి కుటుంబంలో నీ సమాధాన స్థితిని దయచేయండి. వారి జీవితంలో నీ వెలుగును ప్రకాశింపచేయండి. వెలుగు దీపస్తంభం వలె నాయనా నిలబడినట్టుగా నీ దాసుని దీపస్తంభం వలె ఈ యొక్క సమాజంలో నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అనేకులకు తన వెలుగును పంచుకేటువంటి దీపస్తంభంగా సంజయను నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ సంవత్సర కాలం అంతయు వారి కుటుంబంలోను వారి వ్యక్తిగత జీవితంలోను తోడైనటువంటి దేవుడవు. రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా వారి రాజకీయ భవిష్యత్తును, వారి కుటుంబ స్థితిగతులను, వారి యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా నీ ఆధీనంలో తీసుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించి నీ దాసుడు ఒక దినమున ఇదిగో దేవుడు గొప్పగా నన్ను చేశాడు అనే గొప్ప సాక్ష్యము నీ పరిశుద్ధ ఆవరణంలో చెప్పేటువంటి స్థితిని కలుగు చేయమని, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు, సహకరించినటువంటి వారందరినీ కూడా పేరు పేరున వారందరినీ దీవించి ఆస్వాదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుపేట ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ లోకయాత్రను ముగించి స్వర్గస్థులైనటువంటి కీర్తిశేషులు డి శ్రీనివాస్ గారు పెద్దలు, రాజకీయ ప్రజ్ఞశాలి, వారి ఆత్మకును వారు ఈ లోకంలో వదిలి వెళ్ళిన వారి సంతానములన్నిటికీ, మరి ముఖ్యంగా సంజయ్ సార్ గారు వారి రాజకీయ భవిష్యత్తు, ఈ స్థలంలో కూడిన పట్టణ పెద్దలు, ప్రముఖులు, ఈ స్థలంలో కూడిన గౌరవ క్రైస్తవ సోదరి సోదరుమణులందరికీ సదాకాలము తోడు నీడయుండి కాపాడునుగాక.
We wish you a We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year. Happy New Year. We wish you and your kin. We wish you a Merry Christmas and a Happy New Year. But bring us something in
Thank